నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నాకు 20-40 ఏళ్ల వరకు ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌తో ఇబ్బంది పడుతూ నా దగ్గరికి క్లయింట్స్ వస్తుంటారండి. సో యూజువల్లీ అంగస్తంభన అనేది 40 తర్వాత 40 వరకు ఎలాగుంటుంది, 40 ఏళ్ల తర్వాత ఎలాగుంటుంది అనేది మనం ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఆహ్, మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఈ 20-40 ఏళ్ల లోపు పిల్లల్లో ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఇవి ఇబ్బందులుంటాయి సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో. వీటిని కరెక్ట్ చేయడానికి వాళ్ళు తెలియకుండానే ఎక్కడో మెడికేషన్స్ తీసేసుకోవడం, ఎవరో ఫ్రెండ్ చెప్పారని వయాగ్రా లాంటి మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే దాని మీద ఆధారపడిపోవటం, అది ఆ టాబ్లెట్ వేసుకోకుంటే ఎరెక్షన్స్ రాకుండా ఉండడం, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సో దీనికి సింపుల్‌గా ఏంటి అంటే వాళ్ళకి ఏంటి అసలు ఈ ఎరెక్షన్స్ డిస్‌ఫంక్షన్ అనేది ఎందుకొచ్చింది అనేది తెలుసుకొనేసి, అసలు కారణాలు లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా, ఏది ఇబ్బందులు లేకుండా ఉంటే మెడికేషన్స్‌తో కాకుండా మన దగ్గర బేసిక్ థింగ్ అంటే అంగస్తంభనకి కావాల్సింది ఏంటి? అంగానికి రక్తం. ఈ బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ పురుషాంగం స్తంభించడం అనేది జరుగుతుంది. అంటే మన కోరికలకు తగ్గట్టు అంగం రెస్పాండ్ అవ్వాలి. సో దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ కావాలి. సో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మన దగ్గర ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. దీంతో ఏంటి అంటే థెరపీస్ వాళ్ళకి వీక్లీ సిట్టింగ్సు కావాల్సిన దానికన్నా ఇంకా ముందు డిజైర్ కావాలంటే ముందే ఇవ్వటము. ఇలాంటి థెరపీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్యూచర్‌లో వాళ్ళకి మరీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ వేవ్ థెరపీస్ ఇవ్వడం. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మ్యోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి వాళ్ళకి ఈ పురుషాంగ స్తంభన లోపాల నుంచి కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీ పద్ధతి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ అండి. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.